ఎన్నికల సామగ్రి తీసుకెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి మొదలైంది. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి సూచనలు చేసి ఈవీఎంల పంపిణీ కార్యక్రమం చేపట్టారు భీమవరం ఆర్వో శ్రీనివాసులు రాజు. ఇక నియోజకవర్గంలో 236 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అర్బన్ లోనే 109 కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలను 21 సెక్టార్లుగా విభజించి 20 మంది అధికారులను నియమించామన్నారు ఆర్డీఓ. భీమవరంలో 2500 మంది ఉద్యోగులు ఎన్నికల విధులలో ఉన్నారని తెలిపారు. మన యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మన భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువ మంది ఓటర్లు కలిగి ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. దాదాపు 2,50,000 పైన ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. అందులోనూ చూస్తే మనకు దాదాపు ఉమెన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు మెన్ ఓటర్స్ తో పోలిస్తే. ఇందులో కూడా మన భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 2 మండలాలే ఉన్నప్పటికీ 236 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మనకు. అందులో ఎక్కువగా భీమవరం అర్బన్ లోనే దాదాపు 109 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 236 పోలింగ్ స్టేషన్లు కూడా ఒక 21 సెక్టార్లుగా విభజించడం జరిగింది జియోగ్రఫికల్ గా. ఈ 21 సెక్టార్లకి 21 సెక్టార్ మెజిస్ట్రేట్స్, సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మండలం లెవెల్, డివిజనల్ లెవెల్ అధికారులు, వీళ్ళందరూ కూడా సెక్టార్ మెజిస్ట్రేట్స్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పోలింగ్ టీమ్స్ ని తీసుకొని ఈ రోజే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, ఇక్కడే పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకొని, అంటే ఈవీఎంస్, మన ఎలక్షన్ మెటీరియల్ అంతా తీసుకొని ఈ రోజు సాయంత్రమే, ఈ రోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్న తర్వాత 2కి 3కి బయలుదేరి వాళ్ళ పోలింగ్ స్టేషన్ చేరుకుంటారు. భీమవరంలో మేము గత 2 to 3 months నుంచి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాము. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఓటర్లు ఓటు వేయలేని పరిస్థితులు అంటూ ఉండే కేంద్రాలు మనకి ఏం లేవు, అవి జీరోగా ఉన్నాయి. కానీ క్రిటికల్ గా ఉండే పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఒక 48 ను గుర్తించడం జరిగింది. ఆ 48 కేంద్రాల్లో కూడా మేము అడిషనల్ మెజర్స్ తీసుకుంటున్నాం. అడిషనల్ పోలీస్ డిప్లాయ్మెంట్, అడిషనల్ ఆర్మ్డ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా తీసుకుంటున్నాం. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మేము ఈ యొక్క మైక్రో అబ్జర్వర్లను పెట్టడం జరిగింది. అలాగే సీసీటీవీ కెమెరాలతో వెబ్ క్యాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాదాపు పోలింగ్ పార్టీసే 1500 మంది ఉన్నారు. ఒక పోలింగ్ స్టేషన్ కి దాదాపు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 5 మంది పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు, ప్లస్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉన్నారు. వీళ్ళే తీసుకుంటే దాదాపు 1500 మంది, 1600 మంది ఉన్నారు. ఇంకా పోలీసులు ఇంకా అడిషనల్ గా ఉంటారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సపరేట్ గా ఉంటారు. ఇట్లా తీసుకుంటే దాదాపు 2000 మంది, దాదాపు 2500 మంది దాకా సిబ్బందిని యాక్చువల్ గా మెయిన్ గా యాక్టివ్ గా ఉంచడం జరిగింది. భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ